అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇకపై ప్రతిరోజు రేషన్ పంపిణీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు రాత్రికి రాత్రే సంచలన నిర్ణయం దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. కొత్తగా రేషన్ సరుకుల లిస్ట్ అయితే రావడం జరిగిందండి. ఇక మీదటి నుంచి ప్రతిరోజు రేషన్ అయితే ఇస్తారు. ఇకపై నో హాలిడేస్. అలాగే కొత్తగా రేషన్ సరుకుల్లో కూడా మార్పులు అయితే తీసుకురావడం జరిగింది. ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. యాక్చువల్గా ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మాత్రమే మ్యాక్సిమం రేషన్ అయితే ఇస్తారండి. తర్వాత 15 రోజులు ఎవరు మళ్ళీ 1వ తారీఖు నుంచే ఇస్తారు. కాబట్టి నెలలో ఇంచుమించు 10 నుంచి 15 రోజుల వరకు రేషన్ అయితే సదుపాయం ఉంటుంది. కానీ ఇప్పటి నుంచి ప్రతిరోజు ప్రతి నెలంతా మొత్తంగా రేషన్ అయితే సరుకులు పంపిణీ చేస్తారండి. ఒకేసారి 2 శుభవార్తలను తీసుకురావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం సూపర్ గుడ్ న్యూస్. రేషన్ దుకాణం ద్వారా ఇదివరకు కందిపప్పు బియ్యం మాత్రమే ఇచ్చేవారు. ఇప్పుడు నూనె, రాగులు, గోధుమ పిండి అందిస్తామని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఏపీలో రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని నందివెలుగు గ్రామంలో జరిగిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. త్వరలోనే రేషన్ దుకాణాల్లో కందిపప్పు, రాగులు, నూనె, గోధుమ పిండి అందిస్తామని అన్నారు. అలాగే రేషన్ దుకాణాల్లో నెలంతా రేషన్ అందుబాటులో ఉండేలా చూస్తామని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వంలో వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయన్న మంత్రి, కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం విప్లవాత్మకమైన కార్యక్రమాలు చేస్తుందన్నారు. అలాగే ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా సూపర్ 6 హామీలు అమలు చేస్తున్నట్లు నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. గతంలో ఉన్న ఎండియు వాహనాలను రద్దు చేసిన ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా రేషన్ సరుకులు అందిస్తుంది. ఇక్కడ ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఆదివారం సహా ఉదయం, సాయంత్రం 2 పూటల రేషన్ దుకాణాల వద్ద డీలర్లు లబ్ధిదారులకు రేషన్ అందిస్తున్నారు. అలాగే నెల ప్రారంభం కాకముందే ముందు నెల 25వ తేదీ నుంచి దివ్యాంగులు, వృద్ధులకు ఇంటి వద్దనే రేషన్ డోర్ డెలివరీ చేస్తున్నారు. దీంతో లబ్ధిదారులకు నెలలో సగం రోజులు తమకు ఎప్పుడు వీలైతే అప్పుడు రేషన్ తీసుకునే అవకాశం దక్కింది. అయితే త్వరలోనే నెల మొత్తం రేషన్ సరుకులు అందిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తాజాగా ప్రకటించడం విశేషం. ఇదే కనుక అమల్లోకి వస్తే నెల మొత్తంలో ఎప్పుడు వీలు కుదిరితేప్పుడు రేషన్ సరుకులు తీసుకునే ఛాన్స్ ఉంటుంది. అలాగే ప్రస్తుతం కందిపప్పు పంపిణీ జరగడం లేదు. మార్కెట్లో కందిపప్పు ధరలు మండిపోతున్న నేపథ్యంలో కందిపప్పు, నూనెలు కూడా రేషన్ షాపుల్లో అందిస్తామని మంత్రి ప్రకటించారు. దీంతో రేషన్ కార్డుదారులకు ఒకేసారి 2 గుడ్ న్యూసెస్ అయితే అందించినట్లు అయింది.